నమస్కారాలు. కేసీఆర్ గారు మళ్ళీ అధికారానికి వస్తామని పగటి కళ్ళు కనిపిస్తుంది. ఎందుచేత అంటే నిన్న జరిగిన మీటింగ్ లో మళ్ళీ అధికారంలో వస్తామని ధైర్యంగా చెప్పడం జరిగింది. పగటి కళ్ళగానే మిగిలిపోతాయి. కేసీఆర్ గారు 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. కేసీఆర్ గారు అజ్ఞాతంలో ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మీకు ఎలా కనిపిస్తాయి? కాంగ్రెస్ ఏం చేస్తుందని చెప్తారు? బయటకు వచ్చి చూస్తే మీకు అభివృద్ధి పనులు కనిపిస్తాయి. ప్రజలు ఎన్నికలు అప్పుడే ప్రజలు మీకు గుర్తొస్తారు తప్ప ఎన్నికల్లో లేనప్పుడు మీరు ప్రజలు గుర్తురాలు. ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఆ ప్రతిపక్ష హోదాని కూడా మీరు గౌరవించలేదు. కానీ కేవలం ఎన్నికలప్పుడే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా అసెంబ్లీ వైపు కూడా అనేది కూడా చూడలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద గౌరవం ఉంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చే ప్రజా సమావేశాల చర్చించండి తప్ప ఈ విధంగా మీరు కాంగ్రెస్ పై ఏం చేస్తారని చెప్తున్నారు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. అయ్యా తెలంగాణ ప్రజలను ఒకసారి గమనించండి. కేసీఆర్ గారు పగటి కలగాలని అంటున్నారు. ఆయన పగటి కలగాలని ఉంటాయి. జై హింద్, జై కాంగ్రెస్.